చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు ఒక వైపున అల్లాడుతా ఉంటే మరోవైపున ధరలు పెరిగి చంద్రబాబు మోసంతో జనం కింద మీద పడతా ఉన్నారు. ఒకవైపున ప్రజల పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే రెండో వైపున గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమైనా మేలు జరిగిందా అంటే అది లేదు, అది శూన్యమే, అది ఒక మోసమే. వస్తూనే అయ్యారిస్తానన్నాడు, అది పాయే. ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు, కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలా. కొత్తది త్వరగా వేస్తే త్వరగా ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళని అట్టా పొడిచా. 3 డిఏలు పెండింగ్. ఇప్పటికే జూలై 1 వచ్చేసరికి 4వ డిఏ పెండింగ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం ఎంప్లాయీస్ కు మంచి చేస్తూ ఎన్పిఎస్ ను తీసేసి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వచ్చి మనం ఎంప్లాయీస్ కి మంచి చేస్తే దానిని తీసి ఓపీఎస్ తీసుకొస్తానన్నాడు. అక్కడ వెన్నుపోటు పొడిచా. దాదాపుగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలే 20,000 కోట్లు పైచిలుకున్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తరిస్తా అంటాడు, భూస్థాపితం చేస్తామంటాడు. ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం తాను తన ఎల్లో మీడియా ఇద్దరూ కూడా రకరకాల స్కెచ్లు వేస్తారు.